నమస్కారం. ఈరోజు సుఖీభవలో అతి శుభ్రత ఓ జబ్బే. ఫుడ్ పాయిజన్ అయితే ఏం చేయాలి? ఫైబ్రాయిడ్స్ కి చికిత్స ఎలా? యోగాతో దగ్గు జలుబు మాయం. ఇంకా హెల్త్ టిప్. అతి శుభ్రత గురించి మనకు తెలిసిందే. మనలో కొంతమంది కడిగిందే కడుగుతూ ఉంటారు, తుడిచిందే మళ్లీ మళ్లీ తుడుస్తూ ఉంటారు. మనసులో పదే పదే అనుమానాలు, ఆలోచనలు పుట్టుకురావటము అతి శుభ్రత లాంటి సమస్యే. తాళం వేసామా లేదా, స్టవ్ కట్టేశామా లేదా, తలుపుకు గొళ్ళెం పెట్టామా లేదా వంటి అనుమానాలతో పాటు మది నిండా అసహ్యకరమైన ఆలోచనలు, వికారమైన భావనలు పదే పదే వస్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రకమైన లక్షణాలని ఓసీడీగా పిలుస్తారు డాక్టర్లు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ రకమైన లక్షణాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో శుభ్రతను పాటించటం ముఖ్యం. కానీ శుభ్రతే జీవితమైతే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. కడిగిందే కడుగుతూ, ఒకే పనిని పదే పదే చేస్తూ, నిరంతరం ఆలోచనలతో నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. ఓసిడి జబ్బు అలాంటిదే. ఈ రుగ్మతలో అతి శుభ్రత అనేది ప్రధానంగా ఉంటుంది. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతూ ఉంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తుంటే చెత్తను తొక్కినట్లు అనుమానిస్తూ ఉంటారు. వీరికి అతి శుభ్రతతో పాటు అతి జాగ్రత్త కూడా ఉంటుంది. అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి తాళం వేశామా లేదా, గ్యాస్ ఆరిపినట్లు లేదే అని పదే పదే భయపడుతూ ఉంటారు. తాము చేతులు గోడపై ఆనించినప్పుడు ఎన్ని క్రిములు చేతులకు అంటుకున్నాయో అని, తాను తాకిన వ్యక్తులకు ఏవైనా వ్యాధులు ఉన్నాయేమో, అవి తనకు కూడా సోకుతాయేమోనని భయపడుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా లేని జబ్బుల్ని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటారు. అతి శుభ్రత, అతి జాగ్రత్త, అతి భయం ఇవన్నీ కలగలిసి ఓసిడి బాధితుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తుంటాయి. ఓసిడి అంటే సాంప్రదాయంగా మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో ఒక విపరీతమైనటువంటి చాదస్తం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కడగటం, లేదంటే తుడిసిందే 10 సార్లు తుడటం, లేదంటే చేసిన స్నానమే 10 సార్లు పదే చేయటము. వాళ్ళు చేయటమే కాకుండా, వాళ్ళు ముట్టుకుంది తొడవటమే కాకుండా, వేరే వాళ్ళు ముట్టుకుంది, కుటుంబ సభ్యులు ముట్టుకుంది కూడా తొడవటం, లేదంటే ఎవరైనా ఏదైనా దగ్గటం కానీ తుమ్మటం కానీ వీళ్ళ మీద చేశారనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేయటమే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి చేత కూడా ఇదే కార్యక్రమం అదే పనిగా నిర్విరామంగా కంటిన్యూస్గా చేపట్టడం అనేటటువంటిది సహజ సిద్ధంగా మనం చూసేటటువంటి ఓసిడి. అంటే దీన్ని క్లీనింగ్ ఓసిడి అంటాం. మరి ఎటిపికల్ ఓసిడి అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటున్నారు, ఓసిడి అంటే కడగటం కదా సార్, మరి మాది ఓసిడి అంటే ఎలా అంటారు అని అడుగుతూ ఉంటారు. అంటే ఓసిడిలో ఇంకో రకం కూడా ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి. థాట్స్ రావచ్చు, ఇమేజెస్ రావచ్చు, పిక్చర్స్ రావచ్చు, ఏదన్నా. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూసేటటువంటి ఓసిడి ఏంటంటే కొన్ని అసభ్యకరమైనటువంటి ఆలోచనలు, ఇమేజెస్, పిక్చర్స్, బంధువులతో అవనియండి, వాళ్ళకి సంబంధించినటువంటి చూడకూడనటువంటి విధంగా కుటుంబ సభ్యుల్ని చూడటము, లేదంటే దేవుడు విగ్రహాలని చూడకూడని విధంగా చూడటము. అది మేల్ గాడ్ అవ్వచ్చు, లేదంటే ఫీమేల్ గాడెసెస్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే బాగా విపరీతంగా భక్తి భయాలతో ఉండేటటువంటి వ్యక్తికి సడన్గా ఇటువంటి ఆలోచన రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఆఖరికి ఏంటంటే కుటుంబ సభ్యుల వైపు చూసినా కూడా నాకు అలా అనిపిస్తుంది, ఇది ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి పిల్లల పక్కన కూర్చోరు. అలాగే ఇంట్లో ఇతరత్ర అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ వైపు చూడటానికి ఇష్టపడరు. చాలామంది ఏంటంటే ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. సూసైడల్ ఐడియాస్. వీళ్ళు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు, దైవ భయం ఉండేటటువంటి వ్యక్తులు, జీవితంలో తప్పు చేయకూడదు, అన్నీ కరెక్ట్గా నడవాలి అనేటటువంటి వ్యక్తులు, ఎవరికి ఏ విధంగా హాని చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓసిడి అనే సంక్షిప్త రూపంలో ఓ అంటే అబ్జెషన్ అనే మాటకు సూచన. అబ్జెషన్ అంటే ఒక ఆలోచన మదిలో వచ్చాక అదే పనిగా అదే రావటం. ఆ ఆలోచనను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నపూర్వకంగా అనుకున్నా ఆగకుండా అదే రావటం. ఇలా మనం కోరుకునేది పదే పదే మనసులో మెదులుతుండటంతో తీవ్ర అసౌకర్యం, ఒత్తిడి కలుగుతుంది. సి అంటే కంపల్షన్. అంటే పదే పదే వచ్చే ఆలోచనలు ఒక పనిని పదే పదే చేసే పరిస్థితిని కల్పిస్తాయి. అది చాలా సమయాన్ని వృధా చేస్తుంది. ఈ రోగుల మనసులో ఏదో ఒక ఆలోచన మొలుస్తుంది.
అది మనసును తొలిచేయటం మొదలవుతుంది. అది మనసుపై ఒక రకమైన ఒత్తిడిని, ఉద్విగ్న స్థితిని కలిగిస్తుంది. ఒక పని చేస్తే ఆ ఉద్విగ్న స్థితి తొలగిపోయి మనం మామూలవుతామని మన మనసుకు అనిపిస్తుంది. అంతే, ఆ ఉద్విగ్నతను, ఆ ఒత్తిడిని తొలగించేందుకు ఆ పని చేస్తూ ఉంటారు. కానీ ఆ ఉద్విగ్నత తొలగిపోదు, పోతుందనే భావనతో మళ్లీ చేస్తారు. ఇలా ఒక పరంపర అదే పనిగా కొనసాగుతూ ఉండటంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఈ ఓసిడి ఎందుకు వస్తుందండి? సహజమైనటువంటి ప్రశ్న. వినకూడనటువంటి వార్తలు కూడా మనం ఎక్కువ వింటున్నాం. ఎక్కడో కుటుంబ సభ్యులు ఎవరికో ఏదో అయిందనేటటువంటి వార్తలు విపరీతంగా వింటున్నాం. అన్ప్రెడిక్టబుల్గా వచ్చేటటువంటి ఉపద్రవాన్ని ఆపేటటువంటి ప్రయత్నంలో మనం చేపట్టేటటువంటి ఒక అనవసరమైనటువంటి కార్యక్రమం అతిగా ఆలోచించడం వల్ల చేసేటటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక కార్యక్రమంగా భావించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక జన్యుపరమైనటువంటి లోపం వల్ల వస్తుంది. ఒక 30 to 40% జెనెటిక్గా వస్తుంది. సెంటిమెంట్స్, సెన్సిటివిటీస్, ఇమోషనాలిటీస్ ఇవన్నీ కూడా వ్యక్తిత్వపరంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు వస్తాయి. 30 to 40%. ఏ తల్లులు తండ్రులు అయితే కనుక ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా ఏది ఎక్కడుంటే అక్కడే ఉండాలి అనేటటువంటి హైపర్ పర్ఫెక్షనిజం అని అంటూ ఉంటాం. సో అటువంటి వాతావరణంలో పెంచేటటువంటి పిల్లలు ఆటోమేటిక్గా ఏం చేస్తారండి, అమ్మా నాన్న చేసినప్పుడు మనం అది ఎందుకు తప్పుగా భావించుకుంటాం అని చెప్పి దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఇది ఒకటి ఎన్విరాన్మెంట్, రెండోది జెనెటిక్. ఓసిడి జబ్బుకు మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పులను ఒక కారణంగా చెబుతారు డాక్టర్లు. ప్రధానంగా మన మెదడులో స్రవించే న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్లో మార్పుల వల్ల ఓసిడి రుగ్మతకు బీజాలు పడుతూ ఉంటాయి. దీనికి ఇతిమిద్దంగా కారణం తెలియకపోయినా బహుశా జన్యుపరమైన మార్పులతో ఇది జరిగి కుటుంబంలో చాలా మందిలో కనిపిస్తుందని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలయ్యాక, కొందరిలోనైతే మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ రుగ్మత కనిపించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు 35% ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన ఇతరులకు ఈ వ్యాధి తప్పక రావాలనేమీ లేదు. నెంబర్ 1 మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీ ఆలోచన కాదు. మీ మనసులో పుట్టి మీ బ్రెయిన్లో వచ్చేటటువంటి ఆలోచన అనేటటువంటిది అయినా కూడా ఒక కెమికల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చేటటువంటి ఆలోచన. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ మీరు ఏమనుకోవాలి, ఇది నేను కాదు అనుకోవాలి. రెండోది, ఆ ఆలోచన వచ్చినప్పుడు మీరు ఒక ప్రక్రియ చేపడుతున్నారు చూడండి, ఒక అనవసరమైనటువంటి ప్రక్రియను, ఆ ప్రక్రియను నిలువరించడానికి ప్రయత్నం చేయండి ఆదిలోనే. సో మీరు ఆ కార్యక్రమం అనేటటువంటిది, అంటే నాకు ఇది క్లీన్గా లేదు, వెంటనే నేను కడగాలి. సో మీరు ఏం చేశారు, మీ ఆలోచన బలపరుస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆలోచన బలపరచటం. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఉధృతం దాలుస్తుంది. మూడో అంశం ఏంటంటే ఎక్స్ప్రెషన్. నేను ఇది అని నలుగురికి తెలిస్తే కనుక బహుశా నా మీద ఉండేటటువంటి ఇంప్రెషన్ మారిపోతుంది. కాదండి, అందరికీ ఈ సబ్జెక్ట్ తెలుసు, మీరంటే ఏంటనేది తెలుసు. కాబట్టి ఫస్ట్ మీరు మాట్లాడితే కనుక వాళ్ళు ముందుకు వచ్చి మీకు సహాయపడటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది 3. 4వ అంశం ఏంటంటే యాక్టివిటీ. దానికి ఒక లిమిటేషన్ లేకుండా కంటిన్యూస్ అయిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇతరత్ర కార్యక్రమాల్లోకి డైవర్ట్ చేసుకోండి అని అంటూ ఉంటాం. అంటే రకరకాల యాక్టివిటీస్ చేపట్టడం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం, మంచి కాన్ఫిడెంట్గా ఉండేటటువంటి వ్యక్తులతో పాటు ఉండటం, హెల్త్ రిలేటెడ్ అంశాల్లో జాగ్రత్తగా ఉండటం కానీ అతి జాగ్రత్తగా ఉండకుండా ఉండటం, విపరీతమైనటువంటి భయంతో ఉండకుండటం, ఎక్స్ప్రెషన్, ఇవి కొన్ని మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓసిడి లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే ఫలితాలు అంత బాగా ఉంటాయి. మందులు ప్రారంభించిన వెంటనే మార్పు కనిపించదు. అవి మొదలుపెట్టిన 6 నుంచి 12 వారాల తర్వాత మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మందులు వాడాక మళ్లీ మానేయకూడదు. అలా చేస్తే వ్యాధి తిరగబెట్టడంతో పాటు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. అలాగే బాధితులను కించపరచకూడదు, వారు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడకూడదు. ఇదో పెద్ద వ్యాధి కాదన్నట్లుగా రోగులకు భరోసా ఇస్తూ ఉండాలి. సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గుతుందని, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి. గతంలో పోలిస్తే మంచి మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ ప్రక్రియలతో రోగుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకు రోగిని నెమ్మదిగా గురి చేస్తూ దానివల్ల ఎలాంటి హాని ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొలుపుతూ ఉంటే పదే పదే వెంటాడే ఆలోచనలు ఓసిడి రుగ్మత నుంచి త్వరగానే బయటపడవచ్చు. తరచూ ఫాస్ట్ ఫుడ్స్ని తీసుకోవటం, నెలకు ఒకసారైనా హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లటం అనేది ఇవాళ మనలో చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది.
ఇలాంటప్పుడు ఆహారం కలుషితం కావటం, వండే విధానం సరిగ్గా లేకపోవటం, వండిన పదార్థాల్ని సరిగ్గా నిల్వ చేయకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాంతులు, విరోచనాలు, అజీర్తి, పొట్ట ఉబ్బరంగా ఉండటం వంటి బాధలు పడాల్సి వస్తుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కడుపులో ఒకటే ఇబ్బందిగా ఉంటుంది. పొట్టలో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇతర నూనె పదార్థాల కారణంగా ఈ ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. పొట్టలో ఇబ్బందులు తగ్గే వరకు పళ్లరసాలను తీసుకోవాలి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తురిమిన అల్లం, కాస్తంత జీలకర్ర పొడిని మజ్జిగలోకి కలుపుకొని తరచుగా తీసుకోవడం మేలు. దానిమ్మ గింజలకు పొట్టలోని బాధల్ని తగ్గించే గుణం ఉంది. పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా మగ్గిన అరటిపండును తినడమూ మంచిదే. తులసి ఆకులతో కాచిన టీ లేదా బ్లాక్ టీని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకు నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి. గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలోని చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, సబ్సీరోజల్ అంటే గర్భసంచి పై పొరలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ బిగ్ సైజు ఉన్నాయి, సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదా ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉండి ఎక్సెస్ బ్లీడింగ్ అయినాయి, లేదా హ్యూజ్ సైజ్ అయిన ఫైబ్రాయిడ్స్ మాత్రం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఒకటే అవసరం, మయోమెక్టమీ అంటాము. నాన్ ఇన్వేజివ్ అనేది ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇంట్రా ఆర్టీరియల్ యూట్రైన్ ఆర్టరీ అబిలేషన్ అని, యూట్రైన్ ఆర్టరీ అంటే ఫైబ్రాయిడ్కు బ్లడ్ ఏదైతే సప్లై ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడానికి నాన్ ఇన్వేజివ్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ అది ఎప్పుడు చేస్తామంటే ఎవరైతే సర్జరీ రిఫ్యూజ్ చేస్తారో లేదా టోటలీ అన్ఫిట్ ఫర్ సర్జరీ ఉన్నప్పుడు చేస్తారు. లేదా ఇంట్రా ఫైబ్రాయిడ్ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా చేస్తాము, అల్ట్రాసౌండ్ గైడెడ్. బట్ వెరీ రేర్. ఆ ట్రీట్మెంట్ అనేది 1 to 2% పేషెంట్స్కే కవర్ అవుతుంది. బట్ మెజారిటీ అనేది సర్జరీ, అందులో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ యుక్త వయసులో, ప్రెగ్నెన్సీ ఏజ్లో, పిల్లలు లేని వాళ్లకు, పిల్లలు కావాల్సిన వాళ్ళకు ఉంటే ఓన్లీ మయోమెక్టమీ చేయడం జరుగుతుంది. ఫైబ్రాయిడ్స్ ఒక 50 years ప్లస్ ఉన్న వాళ్లకు, లేదా ఫైబ్రాయిడ్స్ డీజనరేషన్ అంటే అందులో క్యాన్సర్ లాంటి ఏమైనా మార్పు వచ్చిందని డౌట్ ఉన్నప్పుడు మాత్రం హిస్టెక్టమీ చేయడం జరుగుతుంది. తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు దగ్గుతో బాధపడటం మనందరికీ అనుభవమే. సీజన్ మారినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు, ఆ మార్పులకు మన శరీరం సర్దుబాటు చేసుకునే వరకు జలుబు, దగ్గు వంటి చిన్న చితక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి జలుబు, దగ్గు బాధలే పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ బాధల నుంచి ఉపశమనం కోసం నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. జలుబు, దగ్గు బాధలను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జలుబు, దగ్గు ఇటువంటి సమస్యలకి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ చికిత్స ద్వారా ఏ విధంగా నివారించుకోవచ్చు అన్నదాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఇటువంటి సమస్యలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు చేసినట్లయితే కనుక మరి ఈ సమస్యని మనం చాలా సులభంగా అధిగమించవచ్చు. అందులో భాగంగా సుప్త మేరుదండాసనం
మరియు సూర్యముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. జలుబు దగ్గు చూసారు కదండి. ఈ జలుబు దగ్గు సమస్యలకి యోగ చికిత్స ఏ విధంగా చేసుకోవాలో మరి మీరందరూ కూడా దీన్ని ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు తులసి ఆకుల్ని నానబెట్టిన నీళ్లను నిత్యం పరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకోండి. నోటి దుర్వాసన ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibaba@etv.co.in కు మెయిల్ చేయండి.